రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి టీడీపీ పార్టీలో కీలక పదవి దక్కటంపై బీసీ ఇందిరారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కమిటీలు ప్రాధాన్యత కల్పించటంపై ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పొలిట్ బ్యూరో సభ్యుడిగా టీడీపీ అధిష్టానం నియమించటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు సలాం, శేఖర్, తులసిరెడ్డి పలువురు పాల్గొన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనకి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా తరఫున, మన జనార్దన్ రెడ్డి గారి తరఫున, మనం అందరి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బాధ్యత అప్పచెప్పినందుకు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన బాధ్యతలు అప్పచెప్పినందుకు ఖచ్చితంగా ఆయన అప్పచెప్పిన బాధ్యతలను నిర్విరామంగా ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా ఆయన పనిచేస్తారు. అందరికీ ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకి, బీసీ జనార్దన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరొక్కసారి మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మన చప్పట్ల తరపున. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. దాంట్లో అన్నగారు ఇంకా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు. మన తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్లకు ఖచ్చితంగా ఏదో ఒక సదుపాయం కలుగుతుందనేది దానికి ఉదాహరణ మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు. మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు మన బనాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి పదవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నగారు ఎంత ఎత్తున ఉన్నా కూడా కార్యకర్తలు అనేటువంటిది ఇప్పటికీ మర్చిపోడు. ఇప్పటికీ కూడా ఎవరైనా సరే ఫోన్ చేస్తే ఒక తర్వాత అయినా చూసుకొని ఫోన్ చేశాడు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.